నమస్తే, నేను మధు. T24 అండి వ్యూవర్స్కి ఈరోజు ఇంకొక టాపిక్. అదేంటంటే కవిత గారు బీసీ నినాదం తీసుకోవడం జరిగింది. తర్వాత బీసీ రిజర్వేషన్ కోసం అని చెప్పేసి అన్ని బిల్ పాస్ కావాలి, అది సెంట్రల్ నుంచి తర్వాత రాష్ట్రపతి దగ్గర నుంచి అప్రూవల్ అయిపోవాలి, అది ఇంప్లిమెంటేషన్ కావాలని చెప్పి అడుగుతూ ఉన్నారు కదా. ఇంతకుముందు కూడా గతంలో కూడా చాలాసార్లు చెప్పున్నాను, తన పందా ఎట్లా ఉంటుందంటే ఉద్యమ పందాలో వెళ్తూ ఉంటారని చెప్పేసి అని. రైల్ రోకో ప్రోగ్రామ్ అన్నది ఒకటి అనౌన్స్ చేశారు. అది ఎప్పుడుంది, జూలై 17 తారీఖు చేసుకున్నారు. తర్వాత అంటే ఈ బీసీ నినాదానికి సంబంధించినంతవరకు ఏం చేశారంటే కవిత గారు స్ట్రాటజిక్గా ఏం చేశారంటే, ఇప్పుడు కృష్ణయ్య గారు, ఆర్ కృష్ణయ్య గారు అని మీ అందరికీ తెలిసి ఉంటుంది. ఆయన బీసీ నాయకులలో కొంచెం పెద్ద నాయకుడు. తర్వాత బీసీ సంబంధించినటువంటి కులాలందరినీ కూడా ఆయన చాలా గౌరవిస్తారు. అందరినీ ఐకమత్యం చేసేసి బీసీ ఉద్యమాన్ని ఒకప్పుడు కొంచెం ముందు తీసుకెళ్ళిన వ్యక్తులలో కృష్ణయ్య గారు ఒకరు అన్నట్టు. ఈ ప్రోగ్రాం చేసుకుంటున్నామని చెప్పేసి అని కృష్ణయ్య గారితో మాట్లాడి సవివరంగా చర్చించుకొని కవిత గారు ఏం చేశారంటే ఒక నెంబర్ 1 స్టెప్ సక్సెస్ఫుల్ స్టెప్ ఏం చేయగలిగారంటే ఆర్ కృష్ణయ్య గారి మద్దతు కవిత గారు తెచ్చుకోగలిగారు. దీని పర్యవసానం ఏముంటుంది అంటే బీసీ నాయకులు ఎవరెవరుతున్నారో ఆల్రెడీ మనకి డిస్టిక్లోని నాయకత్వం కానివ్వండి, కృష్ణయ్య గారు గౌరవించే నాయకత్వం కానివ్వండి, తర్వాత బీసీ గురించి ఎవరైతే పాటుపడుతున్నారో నిజంగా వారందరూ కూడా కృష్ణయ్య గారి మీద ఉన్న గౌరవం కావచ్చు, కవిత గారు చేస్తున్న పోరాట ప్రతిమ మీద కావచ్చు, దాని మీద ఉన్న నమ్మకం కావచ్చు, ఐక్యమైపోయి కవిత గారికి సపోర్ట్ చేసే ఆస్కారం చాలా ఎక్కువ కనపడుతూ ఉంది. ఫర్దర్గా ఏం చేశారు కవిత గారు, తర్వాత జాన్ వెస్లీ గారికి కలవడం జరిగింది. వారు కూడా కమ్యూనిస్ట్ పార్టీలో ఉన్నారు, వారికి కూడా కాస్త కూస్త పేరు బాగానే ఉండింది. దీనికి ఏమవుతుంది అంటే ఒక పక్కన పార్టీ పరంగా మద్దతు దొరుకుతుంది, ప్లస్ అదేవిధంగా మనకి బీసీ నాయకత్వం నుంచి కూడా మద్దతు దొరుకుతుంది. ఇది కాకుండా గొల్ల కుర్మ సంఘాలు నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాళ్ళ సంఘాలు అంటే ఊర్ల నుంచి వచ్చిన కొంతమంది మేమందరం కూడా మీకు సపోర్ట్ చేస్తామని చెప్పేసి అని వాళ్ళ సొంత ఆర్గనైజేషన్, చిన్న ఆర్గనైజేషన్స్ ఉంటాయి కదా మనకి, అంటే డిస్ట్రిక్ట్ లెవెల్లో కానీ మండల్ లెవెల్ ఉండేటప్పుడు అట్లా చాలామంది నాయకులు వచ్చేసి కవిత గారిని కలవడము, వాళ్ళ రిప్రజెంటేషన్ అంటే మేము మీకు మద్దతు ఇస్తున్నాం అని చెప్పి చెప్పడం జరిగింది. దీనివల్ల మనకి ఏమర్థమవుతుందంటే కవిత గారు తీసుకున్న ఎజెండా ఏదైతుందో బీసీ రిజర్వేషన్ కోసం అని చెప్పేసి అని ఈ ఎజెండాకి పెద్ద నాయకుల నుంచి మొదలు పెడితే గ్రామ స్థాయిలో ఉన్నటువంటి చిన్న సంస్థలు, చిన్న ఆర్గనైజేషన్స్ అంటే బ్యాక్వర్డ్ కాస్ట్ సంబంధించిన చిన్న ఆర్గనైజేషన్స్ ఎవరైతే చేస్తూ ఉంటారో సంపూర్ణ మద్దతు, అంటే గ్రౌండ్ లెవెల్ నుంచి మొదలు పెడుతుంటే స్టేట్ లెవెల్ లీడర్స్ వరకు చాలా మద్దతు వస్తుందని అర్థమవుతుంది. ఇదే మద్దతు, ఇదే ఉద్ధృతి కనుక మనకి కంటిన్యూ అవుతే రానున్న కాలంలో అంటే లైక్ జూలై 17 ఎప్పుడైతే రైల్ రోకో ప్రోగ్రామ్ మొదలు పెట్టుకున్నారో ఆ ప్రోగ్రామ్ నిజంగానే సక్సెస్ అవుతుందేమో అనిపిస్తూ ఉంది. ఈ లోపల అంటే మనకి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కనుక ప్రాపర్ రెస్పాన్స్ రాకపోతే, ఒకవేళ అదే కనుక జరిగేది ఉండేది ఉంటే ఈ బీసీ సంబంధించిన రిజర్వేషన్ సంబంధించి నాట్ ఓన్లీ ఇన్ ద స్టేట్, కంట్రీ మొత్తాన్ని కూడా కవిత గారు ఒక రివల్యూషనైజ్డ్ సిచ్యువేషన్ తీసుకొచ్చినట్టు అవుతుంది. సో ఇప్పుడు ఏంటంటే లైక్ మనం చెప్తున్నట్టు అందరి మద్దతు ఉంది కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ ఎలా యాక్ట్ చేస్తుంది, స్టేట్ గవర్నమెంట్ ఎలా యాక్ట్ చేస్తుందో చూద్దాము. దాని పర్యవసానాలు ఎలా ఉంటాయన్నది మనకు ఫర్దర్ తెలుస్తుంది. ఇది కాకుండా ఏం జరిగిందంటే ఈ రోజున మనకు హైకోర్టు ఏం చేసిందంటే లోకల్ బాడీ ఎలక్షన్ కండక్ట్ చేయండి, ఎందుకు లేట్ చేస్తున్నారని చెప్పేసి క్వశ్చన్ చేయడం జరిగింది అన్నట్టు. సెప్టెంబర్ 30 తారీఖు లోకల్ బాడీ ఎలక్షన్ చేయాలని చెప్పి ఒక తీర్పు ఇవ్వడం జరిగింది అన్నట్టు. ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే కవిత గారు ఆల్రెడీ ఏం చెప్పారంటే ఈ బీసీ రిజర్వేషన్ కనుక మీరు ఇంప్లిమెంట్ చేయకపోతే లోకల్ బాడీ ఎలక్షన్స్లలో మేము ప్రతి చోట కూడా చాలామంది బీసీ క్యాండిడేట్లు అంతా నించోబెట్టేసి 100 మంది, 200 మంది, 300 మంది ఎంత పాసిబిలిటీ ఉంటే అంతమందిని పెట్టేసి ఈ ఎలక్షన్స్ని ఇది చేస్తామని చెప్పేసి అని తను ఆల్రెడీ చెప్పడం జరిగింది అన్నట్టు. ఇప్పుడు హైకోర్టు ఇచ్చిన ఆర్డర్ ప్రకారము ఎలక్షన్స్కి కనుక గవర్నమెంట్ వెళ్ళాలనుకునేది ఉంటే సెప్టెంబర్ 30 లోపల మనకి లోకల్ బాడీ ఎలక్షన్ జరగాలి. జూలై 17 తారీఖు రైల్ రోకో ప్రోగ్రామ్ అనే ప్రోగ్రామ్ పెట్టుకున్నారు అన్నట్టు. ఈ లోపల ఒకవేళ బీసీ రిజర్వేషన్ ఆమోదింపబడి వచ్చింది, ఇంప్లిమెంటేషన్లోకి వస్తుంది అనుకోండి, బాగానే ఉంటుంది. ఒకవేళ రాకపోయేది ఉండేది ఉంటే ఈ రైల్ రోకో అనే ప్రోగ్రామ్ ఒకటి అవుతుంది, అది ఒక గందరగోళ పరిస్థితి క్రియేట్ అవుతుంది. తర్వాత లోకల్ బాడీ ఎలక్షన్స్లలో ఈవిడ గారు ఆల్రెడీ చెప్పినట్టు చాలామంది లోకల్ బీసీ లీడర్లను పెట్టి బీసీ మెంబర్స్ని చాలామంది పెట్టి ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేస్తామని చెప్పేసి అన్నారు. కాబట్టి అది కూడా ఒక గందరగోళ పరిస్థితి క్రియేట్ అవుతుంది. దీన్ని రాష్ట్ర ప్రభుత్వం అయితే కొంతవరకు తప్పించుకోవచ్చు, ఎందుకంటే ఇక్కడ నుంచి బిల్ పాస్ చేసి సెంటర్ పంపించామని చెప్పి ఉండొచ్చు. దానిలో ఒప్పులు సంగతి పక్కన పెడితే సెంటర్ నుంచి రాలేదు అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం తప్పించుకోవచ్చు. సెంటర్ కూడా మరి దాన్ని ఆమోదింపజేస్తారా, తర్వాత మన ప్రెసిడెంట్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ప్రెసిడెంట్ యాక్సెప్ట్ చేసుకుని అది బిల్ రూపంలో వస్తుందా ఏంటనేది మనకు తెలియదు. చూద్దాము ఫర్దర్గా మళ్ళీ వచ్చినప్పుడు ఈ టాపిక్ మీద మళ్ళీ ఒకసారి కలుసుకుందాం. టిల్ దెన్ థ్యాంక్ యూ.